ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోడీ హామీ ఇచ్చారని చెప్పారు. ఢిల్లీలో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. నిలబడ్డారు. వాళ్ళ తమ్ముడు మల్లు రవి గారు గెలిచాడు నాగర్ కర్నూలులో. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ ఎవరు? మల్లు రవి గారే మళ్ళీ ఎంపీగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మధుర నుంచి 4-5 సార్లు గెలిచి డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఇప్పుడు దళిత వర్గాల్లో దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఏ కుటుంబం అయితే ఏ కులం నుంచి ఎదిగిందో ఆ కుటుంబం చేతిలోనే రిజర్వేషన్లు ఉంటున్నాయి. కబ్జా చేశారు కదా. ఇట్లాంటి కుటుంబాలే దేశం మొత్తం కబ్జా చేసినాయి. వాళ్ళ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే, క్రిమిలేయర్ని వ్యతిరేకించే పాస్వాన్ కుటుంబం ఉన్నది. బీహార్లో పాస్వాన్ ఒక రాజకీయ పార్టీ పెట్టిండు కదా. ఉన్నత వర్గాల వాళ్ళు పార్టీలు పెట్టి కూడా నడపలేకపోతుండ్రు. మరి పాస్వాన్ గారు పార్టీ పెట్టి నడుపుతున్నాడు కదా. పాస్వాన్ గారు కొడుకు ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి అయింది కదా. ఎప్పటి నుంచి పాస్వాన్ గారు పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పటి నుండి రామ్ విలాస్ పాస్వాన్ గారు పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పుడు వాళ్ళు రిజర్వేషనే కదా. వాళ్ళ కులమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా. వాళ్ళ కుటుంబమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా. అంటే ఇంకో దళిత లీడరు ఆడ పాస్వానేతర కులాల నుంచి ఎవరైనా ఎదగడానికి అవకాశం వీళ్ళు కల్పిస్తున్నారా? లేదు కదా. వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకిస్తారు, మా కులమే తినాలని. వాళ్ళు క్రిమిలేయర్ వ్యతిరేకిస్తారు, మా కుటుంబమే తినాలని చెప్పి. ఎంతకాలం నడవాలి? ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా? ఆ ఎదిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినహాయింపులు రావాలా వద్దా? పేద వర్గాలకు అందే కాడా? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను మా మాయావతి గారు ఇప్పుడు పేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి అని చెప్పాలా? మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాల? 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా. పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ తమ చేతిలో పెట్టుకున్నది కదా. పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా. తన కుటుంబంలో ఉండబట్టి తన అన్న కొడుకు పేరుతో 100 కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా. ఇప్పుడు ఆమె రిజర్వేషన్లు వర్గీకరణకు వ్యతిరేకం, ఆ కులానికే రిజర్వేషన్లు అందాలని. ఆమె క్రిమిలేయర్కి వ్యతిరేకం, ఆమె పేద కుటుంబం నుంచి. ఇప్పుడు పేద కుటుంబం అని చెప్పగలుగుతామా? మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎదిగే స్థాయికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చిండు? రిజర్వేషన్ నుంచే కదా. ఎన్నిసార్లు గెలిచిండు? 7-8 సార్లు పార్లమెంట్గా గెలిచిండు కదా రిజర్వేషన్ నుంచే. ఇప్పుడు వాళ్ళ కొడుకు రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయిండు కదా కర్ణాటకలో. వాళ్ళ సొంత అల్లుడు, వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చిండు కదా రిజర్వేషన్ నుంచే. అంటే మల్లికార్జున్ కుటుంబానికే రిజర్వేషన్ 50 ఏళ్ళుగా ఉండాలా? 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఆస్తికి ఇప్పుడు వారసులు కాదా? వాళ్ళ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా? వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా అడ్డం పడతాడు మల్లికార్జున్ ఖర్గే. చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేయర్ వద్దంటాడు. పోనీ క్రిమిలేయర్ వద్దంటుండ్రు, మరి పేద కుటుంబాలకు మీకు మధ్యలో పోటీ జరిగితే పేద కుటుంబాలకు మేలు ఎట్లా జరగాలి? కనీసం క్రిమిలేయర్ను వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేద వర్గాలకు అందే విధంగా. నిజమే, మేము 50-60 ఏళ్ళుగా మేము ఎదిగాం. ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబం బిడ్డలు, మాలలో మాదిగో ఇతర కులాల వాళ్ళ బిడ్డలతో పోటీపడే అవకాశం ఉంటుందా? చదువుకునే అవకాశాల్లో, ఉద్యోగాలు సంపాదించుకునే కాడ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? కనీసం ప్రత్యామ్నాయ సూచన చేయాలి. అది చెప్తలేరు. ఎస్సీ వర్గాల నుంచి ఏ కులాలైతే దేశవ్యాప్తంగా ఎదిగినాయో, ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళ పార్లమెంటును తీసేశారు, కబ్జా చేసుకున్నారు. వాళ్ళు ఏ కుటుంబాలు అయితే ఎదిగినాయో కబ్జా చేసుకున్నారు. వాళ్ళ కులాల కంటే వేరే కులాలకు రానిత్తలేరు, వాళ్ళ కుటుంబాల కంటే వేరే కుటుంబాలకు రానిత్తలేరు. ఎంతకాలం సాగాలి ఇదంతా? కనీసం మినహాయింపులు ఉండాలి. ఎగ్జాంపుల్ మినహాయింపుల గురించి మాట్లాడుతున్నాం. మొత్తం ఎత్తేకపోనియండి. కుల వివక్షత ఆధారంగానే రిజర్వేషన్లు ఏర్పడ్డాయని చెప్పి అందరూ అనుకుంటుండ్రు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకుంటుంది కాబట్టి మరి పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళకు, పేదరికున్న వాళ్ళకు మధ్యలో పోటీ పడితే పేదరికున్న బిడ్డలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు రావాలా వద్దా? ఆదేశాలు రావాలా వద్దా? నేను ఒక సూచన చేస్తున్నా. నేను క్రిమిలేయర్ 100% పాటించకపోయినా ఒక ఐఏఎస్ కుటుంబం నుండి వచ్చిన పిల్లలకు అదే కులంలో అదే కుటుంబాల్లో పేదరికం నుంచి వచ్చిన బిడ్డలకు ఏదైనా చదువుకునే అవకాశం వచ్చిన కాడ లేదా ఉద్యోగాలు వచ్చిన కాడ కనీసం కొంత పర్సెంటేజ్ మార్కులో తేడా చూడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మినహాయింపు ఉదాహరణకు కట్ ఆఫ్ కాడ, ఏది మార్క్స్ వేసే కట్ ఆఫ్ కాడ ఎస్సీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, బీసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, ఓసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. అంటే ఓసీలకు ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కులు ఎట్లయితే తేడా ఉన్నదో ప్రతి కులంలో ప్రతి తెగలో అక్కడ
ఆర్థికంగా బాగుపడ్డ కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కును పేద కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కులో కొంత తేడా ఉండేటట్టు చూడండి. కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అన్న పెట్టేశాను. దానివల్ల కొంత పేద కుటుంబాలు చదివిన పిల్లలకు ఉన్నత చదువులు అందుకోవడానికి అవకాశం, ఉద్యోగాలు అందుకునే అవకాశం, రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం తర్వాత వస్తుందనేసి కూడా మీద చెప్తున్నాను నేను. ఓకే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసుకునే అధికారాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పి నిర్దిష్టంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గౌరవ